ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న సీఎం చంద్రబాబుని ప్రశ్నించకుండా మందకృష్ణ మాదిగ జగన్ని విమర్శిస్తున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. మందకృష్ణ ఎవరి చేతిలోనో కీలుబొమ్మయ్యారని విమర్శలు వస్తున్నాయని, జగన్పై అనవసర విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మందకృష్ణ డ్రామాలు పక్కనబెట్టి వర్గీకరణపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆదిమూలపు సురేష్ సూచించారు. మందకృష్ణ రాజకీయాలు పక్కన పెడదాం, జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగువేద్దాం. జగన్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదని ఈరోజు మీరు ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారని చెప్పి ఈరోజు అందరూ కూడా అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సృష్టించాలంటే కుదరదు, మేము చూసి ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి మీకు చేతనైతే ఈరోజు మీరు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిందని చెప్తే ఇంకొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా వారిని నిలదీయండి. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, పార్లమెంట్ సభ్యులు మీకు ఉన్నారు. దీనికి ఒక ఫైనాలిటీ, లీగల్ ఫైనాలిటీ తీసుకురావాలంటే దీనికి ఒక చట్టం చేయాలి. కేంద్ర ఉద్యోగాలు, రాష్ట్ర ఉద్యోగాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అన్ని ఉద్యోగాల్లో దామాషా ప్రకారం మాదిగలకు సముచిత స్థానం కల్పించాలంటే ఖచ్చితంగా ఈ దిశలో అడుగు వేయాలనే విషయం మీకు తెలుసు. కాబట్టి ఆ దిశలో ప్రశ్నించండి, ఆ దిశలో ముందుకు వెళ్ళండి తప్ప ఈ యొక్క చవకబారు రాజకీయాలతోటి ప్రజలను మభ్యపెట్టి ప్రజల మధ్య వైషమ్యాలను మరి రెచ్చగొట్టే విధంగా మీరు పనిచేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మనవి చేస్తూ